100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. శివరపల్లికి మీరు డైరెక్టర్గా రావడానికి వాళ్ళు మిమ్మల్ని అంటే ఏ క్యారెక్టరైజేషన్స్ కానీ లేకపోతే మీ ఒక వర్క్స్ చూసి తీసుకున్నారు? అంటే ఫస్ట్ టీవీఎఫ్ ప్లాన్, అంటే టీవీఎఫే ప్లాన్ చేసింది తెలుగులోకి తీసుకురావాలనే ఒక థాట్ వాళ్ళకి ఉంది. సో దే మేడ్ ఇట్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు ఆల్సో. తెలుగులో చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆంధ్ర స్లాంగ్లో, ఆంధ్ర బ్యాక్డ్రాప్లో చేద్దామని, సెటప్లో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. బట్ ఆ తర్వాత సమ్మన్ సజెస్టెడ్, అంటే తెలంగాణలో ఇది ఇంకా కొంచెం బెటర్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్పేసి సర్చ్ చేసినప్పుడు దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ తెలంగాణ ఫిల్మ్ మేకర్స్, అంటే తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఫిల్మ్ చేసిన వాళ్ళను దే ఆర్ సర్చింగ్ అనమాట. సో అప్పటికి ముత్తయ్య అని ఐ హ్యావ్ డన్ ఇండీ ఫిలిం, యాక్చువల్లీ ఇండిపెండెంట్ ఫిలిం చేశాను. సో అది దే గాట్, అంటే దానికి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఫిలిం ఫెస్టివల్స్లో, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో మంచి మంచి అవార్డ్స్ వచ్చినాయి అనమాట. అంటే స్పెషల్గా చెప్పాలంటే ఇండియాలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్ మీకు తెలిసే ఉంటుంది, కోల్కతా ఫిలిం ఫెస్టివల్ అని ఉంటుంది. సో అందులో ఇట్ గాట్ ఎ బెస్ట్ ఫిలిం అవార్డ్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్ అనమాట. సో అట్లా కొంచెం పబ్లిసిటీ దానికి జరుగుతూ ఉండే అనమాట. సో ఆ ప్రాసెస్లో దే సా మై వర్క్, అంటే టీజర్ కూడా యూ కెన్ సీ ఆన్ యూట్యూబ్ అనమాట. ఓకే. సో తెలంగాణ బ్యాక్డ్రాప్లో హీ డిడ్ బెటర్ అనే పర్స్పెక్టివ్లో సో దే అప్రోచ్డ్ మీ. అండ్ నేను అప్పుడే చూసాను యాక్చువల్లీ. ఇంతకుముందు చూడలేదు. ఓకే. నాకు తెలుసు యాక్చువల్లీ పంచాయత్ వాజ్ వెరీ హిట్ ఇన్ కరోనా టైం అని చెప్పేసి తెలుసు. బట్ దాని తర్వాత కాల్ వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ షో చూసాను అనమాట. చూసినప్పుడు ఐఎమ్ సో ఇంప్రెస్డ్. అండ్ అంటే దాని సెన్సిబిలిటీస్ కానీ, ద వే దే ప్లాన్డ్ అండ్ ద వే దే డిజైన్ ద షో ఈజ్ సో సిమిలర్ టు మై సెన్సిబిలిటీస్ అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్ అండ్ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ టు డూ దట్. ఓకే. కానీ ఏంటంటే అడాప్షన్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ. సింపుల్గా చెప్తుంటాం మన ఎగ్జామ్లో కాపీ కొట్టేటప్పుడు, అరే ఎగ్జాక్ట్ కాపీ కొట్టడం అనేది కూడా రాదు. డెఫినెట్లీ టాలెంట్ అనేది కూడా డిఫరెంట్. కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళకు నచ్చేటట్టు, అది కూడా వేరే లాంగ్వేజ్లో సూపర్ హిట్ అయిన ఒక సిరీస్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. డెఫినెట్లీ. సో ఎప్పుడైనా టెన్స్గా ఫీల్ అవ్వడం కానీ ఏమైనా అయిందా? నాకు ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు టెన్షన్ అనిపించలేదు. ఎందుకంటే ఆ సెన్సిబిలిటీస్ నాకు చాలా దగ్గర ఉంటాయి అనమాట. అంటే నాకు ఫేవరెట్ జానర్స్ కొన్ని ఉన్నాయి బేసిక్గా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ జానర్స్ అనమాట. అంటే విలేజ్ సెట్టింగ్లో డ్రామా, స్లైస్ ఆఫ్ లైఫ్ థింగ్స్ అని నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో నా వర్క్స్ కూడా మీరు చూసినట్టయితే ముత్తయ్య ఈజ్ ఆల్సో విలేజ్ సెట్టింగ్లో వెరీ రూటెడ్ అనమాట. దాని విజువలైజేషన్ కానీ, దాని ట్రీట్మెంట్ కానీ ఆల్మోస్ట్ చాలా రూటెడ్గా, చాలా రియలిస్టిక్గా ఉంటుంది బేసిక్గా. సో దట్ హెల్ప్డ్ మీ. అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఆ విషయంలో టెన్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే పంచాయత్ కూడా చాలా సిమిలర్గా నా సెన్సిబిలిటీస్కి, నా మేకింగ్ స్టైల్కి దగ్గర ఉందన్నమాట. సో నేను ఐ యాక్సెప్టెడ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. సో టెన్షన్ అవ్వలేదు, బట్ రిలీజ్కి ముందు బాగా టెన్షన్ అయింది. రిలీజ్ ముందా? మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టు. ఎగ్జాక్ట్లీ ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాసిక్ని టచ్ చేసినాం, అది ఒక మంచి క్రిటికలీ ఆర్ ఆడియన్స్ నుంచి చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్న షో అది. దాన్ని టచ్ చేసాము, కాన్ఫిడెంట్గానే వీ డెలివర్డ్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా వీ పుల్డ్ ఇట్ ఆఫ్ ఫైనలీ. బట్ లాస్ట్లో టెన్షన్ ఉంది, ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు. తెలుగులో దానికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చాలా అనుకున్నాము. బిఫోర్ రిలీజ్ అందరూ అడిగారు ఎందుకు టచ్ చేశారని. బట్ రిలీజ్ తర్వాత ఎవ్రీవన్, అంటే ఎవరైతే ఎందుకు టచ్ చేశారు అని అడిగిన వాళ్ళు కూడా దే వాచ్డ్ ఇట్. అంటే చూసిన వాళ్ళు కూడా దే ఆర్ బాగా తీసినారు. ఈవెన్ యూ కెన్ సీ ద మీమ్స్ ఆల్సో, బాగా తీశారా వీళ్ళు. దిస్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ రెస్పాన్స్ ఈస్ కమింగ్ యాక్చువల్లీ. మెయిన్గా వేరే లాంగ్వేజ్లో లైక్ తమిళ్లో సో సేమ్ తీసినా కానీ ఎందుకు అక్కడ ఉన్న పీపుల్కి అంతగా ఎక్కలేదు. ఓకే. కానీ తెలుగు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం దాని తగ్గట్టు చేంజెస్ కానీ ఏదైనా చేంజెస్ జరిగాయి? అసలు చేంజెస్ జరిగాయి ఇన్ ద సెన్స్, అంటే బేసిక్గా నాకు పంచాయత్ ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. నాకు చాలా నచ్చింది ఆ సెన్సిబిలిటీస్ కానీ,
స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో స్ట్రాంగ్ యాక్చువల్లీ. అంటే చాలా లైట్ హార్టెడ్ డ్రామా లాగా కనిపిస్తుంది కానీ ఒరిజినల్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్. ఓకే. సో దాన్ని ఎక్కడ మనం కొత్త థింగ్స్ పెట్టి టచ్ చేసినా కూడా ఇట్ విల్ లీడ్ సంథింగ్ ఎల్స్ అనమాట. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ బట్ కొద్దిగా డ్రామా వైజు చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వైజు ఆ ట్వీక్స్ చేస్తూ వచ్చామన్నమాట. సీన్ కన్స్ట్రక్షన్స్ అంటే ఆల్రెడీ రైటింగ్ వాజ్ డన్. నేను వచ్చే వరకే రైటింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయింది. బట్ దట్స్ ఇన్ నా టైమింగ్కి కానీ లేదంటే నా సెన్సిబిలిటీస్కి కానీ కొన్ని సీన్స్ రీకన్స్ట్రక్ట్ చేయడము, సో డైలాగ్స్ రీరైట్ చేయడము ఇట్లాంటివి చేస్తూ, అండ్ మెయిన్గా స్లాంగ్లో నేను చాలా కేర్ తీసుకున్నాను బేసిక్గా. అండ్ స్క్రిప్ట్లో కూడా ఐ ఇంక్లూడెడ్ ద స్లాంగ్ అనమాట. స్క్రిప్ట్ చూసినట్టయితే ఆ స్లాంగ్ అలాగే ఉంటుంది, ఆ పదం అలాగే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే సెట్లో రేపొద్దుగా చెప్పలేకపోవచ్చు, సెట్కి వెళ్ళిన తర్వాత మన యాక్టర్స్కి కానీ వాళ్ళకి కానీ ఈ పదాన్ని ఇలా పలకండి అని చెప్పేసి కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. సో పేపర్ మీద ఐ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ అంతా లాక్ అయిన తర్వాత దే ఆర్ సెండింగ్ ఇట్ టు అమెజాన్ అనమాట. అట్లా వెళ్ళే ముందు కూడా నేను ఐ ఆస్క్డ్ 1 వీక్ అనమాట. స్క్రిప్ట్ మళ్ళీ ఒకసారి చూస్తూ ఉంటే నాకు అనిపించింది లేదు దీన్ని ఇంకొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఐ ఆస్క్డ్ టీవీఎఫ్, నిఖిల్ అనే క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటాడు, తనని లేదు నాకు ఇంకొంచెం టైం కావాలి, ఐ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పేసి ఎవ్రీ వర్డ్ ఎవ్రీథింగ్ కొంచెం స్లాంగ్లో ఉండేటట్టు ప్రాపర్గా వర్కౌట్ చేశాను అనమాట బేసిక్గా. సో అంతగా నీట్గా క్లీన్గా మీరు అబ్జర్వ్ చేసి అన్ని దాని తగ్గట్టు చేంజెస్ చేశారు కాబట్టి నౌ యూ ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ యాక్చువల్లీ. ఇంతకు కామారెడ్డి డిస్టిక్లో ఎక్కడ శివర్పల్లిని ఎక్కడ కనిపించినట్టు లేదు భయ్యా, ఉందా ఇంతకు? లేదు యాక్చువల్లీ లేదు కదా. లేదు. నేను తర్వాత ఎక్కడ చూస్తే ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి గూగుల్ చేస్తే ఓకే. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్. గూగుల్ చేస్తే మీకు ఏం దాని గురించి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ బీన్ యాక్సెప్టెడ్ అనమాట. ఓకే. శివరపల్లి అంటే క్రియేటివ్లీ దే వాంట్ అంటే అమెజాన్ కానీ ఆల్రెడీ ఉన్న టైటిల్స్ కాకుండా కొంచెం కొత్త టైటిల్ ఉండాలి, దట్ హ్యాస్ టు బి వెరీ యూనిక్ అనమాట. అండ్ విలేజెస్ ఆల్సో హ్యాస్ టు బి ఫిక్షనల్, టైటిల్ కొంచెం ఫిక్షనల్గా కావాలి అని ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉండే అనమాట. సో వీ వర్క్డ్ ఆన్ టైటిల్స్ సో మచ్ అనమాట బేసిక్గా. ఆల్మోస్ట్ ఒక 20, 25, 30. పంచాయత్ అనేది కూడా ఆలోచించున్నారా? పంచాయత్ ఆలోచించడం ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ నాట్ టు హ్యావ్ పంచాయత్. ఓకే, అది మాత్రం వద్దు అని పక్కన పెట్టేశారు. అంటే దానిపైన వేరే ఫిల్మ్స్ కూడా ఉండడం వల్ల సర్చింగ్ అప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ వాటికి కానీ ఎవరైనా వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఇట్ కెన్ బి సమ్ హెల్ప్ఫుల్ అనమాట బేసిక్గా. అంటే ఆల్రెడీ ఉన్న టైటిల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ అని కొడితే దేర్ ఆర్ సమ్ అదర్ ఫిలిమ్స్ ఆల్సో కమింగ్ ఇన్ ద సర్చ్. సో అట్లా కాకుండా ఇట్ హ్యాస్ టు బి యూనిక్. సర్చ్ చేస్తే ఓన్లీ దట్ ఒక్కటే రావాలి అనే ఒక పర్స్పెక్టివ్లో వీ ట్రైడ్ థింగ్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఎపిసోడ్స్ వారిగా వెళ్ళిపోదాం. ఓకే. అంటే ఉన్న అన్ని ఎపిసోడ్స్ వన్ మోర్ థింగ్ చెప్పాలి యాక్చువల్లీ. మీరు అడిగిన దానికి ఇంకా సగం ఆన్సర్ చెప్పాను యాక్చువల్లీ. అవునా? అరే ఇంకా ఉందా? టైటిల్ ఇస్ ఫిక్షనల్ బట్ ద విలేజ్ ఇస్ రియల్. రియల్ ఇన్ ద సెన్స్ చాలా చివరకున్న ఊరు అనమాట, పల్లెటూరు. సో ఫ్రాంక్గా చెప్పాలంటే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాం. ఇంతకు ఆ పల్లెటూరు ఏంటో చెప్పు బ్రో. గుండూరు అని ఉంటుంది యాక్చువల్లీ. జుక్కల్ మండల్లో గుండూరు అని ఉంటుంది అనమాట బేసిక్గా. లొకేషన్ ఫైండింగ్ ఈజ్ ఆల్సో రియలీ అంటే హోప్లెస్గా వెళ్తున్నాం బేసిక్గా. ఇక్కడ మహబూబ్ నగర్ మా ఏరియాలో కొన్ని లొకేషన్స్ చూసాము. అండ్ ఇక్కడ హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు కూడా చూసామన్నమాట. దొరుకుతున్నాయి బట్ ఇంకా ఆథెంటిక్గా ఇంకా రియలిస్టిక్గా. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అన్నీ మారిపోతున్నాయండి యాక్చువల్లీ. అందరూ ఇల్లు పెంకుటిల్లు ఇట్లాంటివి అసలు దొరకడం చాలా కష్టం అయిపోయింది అనమాట బేసిక్గా. సెట్స్ వేసుకోవాల్సిందే నెక్స్ట్ ఫిలిం చేయాలంటే ఒక 5-10 years తర్వాత వేసుకోవాలంటే. సో ఆ ప్రాసెస్లో వెళ్తా ఉన్నాము. అమిత్ అని క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటాడు అనమాట మనకు. ఓకే. సో తనకు అక్కడ ఉన్న ఏరియా కొంచెం ఐడియా ఉంది. తను సజెస్టెడ్ దట్ ఇక్కడ ఒక జుక్కల్ అనే ఊరు ఉంది, మాకు అక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వెళ్దామా అనే ఒక పర్స్పెక్టివ్లో అడిగారు అనమాట. ఇది జుక్కల్ దగ్గర. సో వెళ్తున్నాం, హోప్లెస్గా వెళ్తున్నాం యాక్చువల్లీ. కార్లో అలా వెళ్తున్నాం, హైవే నుంచి లెఫ్ట్కి టర్న్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తా ఉన్నాం. స్టార్టింగ్లో చిన్న చిన్న విలేజ్ వస్తున్నాయి అనమాట. ఆ విలేజ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆ కన్స్ట్రక్షన్ అదంతా ప్రాసెస్, ఆ కలర్ ఇన్ దట్ చూసిన వెంటనే కార్లోనే నేను చెప్పేసాను అందరికి మన లొకేషన్స్ ఇక్కడ దొరుకుతాయని చెప్పేసిన. ఓకే, అవైలబుల్ డెఫినెట్గా ఉంటాయి డెఫినెట్గా అని చెప్పేసిన.
వెళ్ళాము, జుక్కల్లో ఆగాము. జుక్కల్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. చాలా బాగుంది. అంటే ఈ షో చేయడానికి చాలా దగ్గరగా ఉందన్నమాట బేసిక్గా. దాని తర్వాత వీ ఫౌండ్ అవుట్ ద సరౌండింగ్ లొకేషన్స్ ఆల్సో. సో అక్కడ మాకు కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ అక్కడ ఫుల్ఫిల్ అయిపోయినాయి గుంటూరులో. యా. కానీ ఈ సిరీస్ తర్వాత గుంటూరు పేరు మారుస్తారు, శివరపల్లిగా పెట్టేస్తారు. యా. కానీ అంటే పల్లెటూర్లను చూపించే విధానం కానీ అది ఆ కెమెరా ఒక పనితన డైరెక్షన్లోనే ఉంటుంది. యా. అంటే అది ఎంత రూటెడ్ పల్లెటూరునైనా కానీ చాలా అందంగా చూపించారు. యా.